హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. శంకర్ డైరెక్షన్ లో ఉలగనాయకన్ కమల్ హాసన్, కీ రోల్ లో హీరో సిద్ధార్థ్, లీడ్ యాక్టర్స్ గా ప్రియా భవాని శంకర్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్, ఇంకా యాక్టర్ డైరెక్టర్ సముద్రకని, ఎస్జే సూర్య అండ్ బాబీ సింహ. అబ్బో, ఇలా చాలా మంది మెయిన్ లీడ్స్ గా చేసిన సినిమా భారతీయుడు 2 చూడటం జరిగింది. ఎన్నో ప్రాబ్లమ్స్ అండ్ పోస్ట్ పోన్స్ తర్వాత ఈ మూవీ ఇవాళ రిలీజ్ అవడం జరిగింది. మనలో చాలా మందికి తెలిసినట్టుగా శంకర్ గారు కరప్షన్ మీద జెంటిల్ మ్యాన్, భారతీయుడు, అపరిచితుడు, శివాజీ ఇలా చాలా సినిమాలు తీశారు. ఈ సినిమా కూడా అదే కాన్సెప్ట్ మీద భారతీయుడికి సీక్వెల్ గా ఇంకా బ్రతికే ఉన్న సేనాపతి క్యారెక్టర్ లో కమల్ హాసన్ గారితో మన ముందుకు వచ్చారు. కానీ చెప్పాలనుకున్న పాయింట్ సగం సగం చెప్పి వదిలేశారు. మిగతాది తర్వాత చెప్తారన్నట్టుగా వదిలేశారు. కాకపోతే యాజ్ యూజువల్ గా సినిమాలో విజువల్ గా కొన్ని సీన్స్ అండ్ సాంగ్స్ అయితే రేంజ్ లో చూపించారు. యానిమేషన్స్ కూడా బాగున్నాయి. సరే, అదంతా కాదు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది అంటే, ఫస్ట్ పార్ట్ భారతీయుడి కన్నా బాగుందా లేదా అంటే లేదనే చెప్పాలి. కమల్ హాసన్ యాక్టింగ్ అండ్ లుక్స్ రెండూ అంత ఇంపాక్ట్ గా లేవు. అసలు భారతీయుడు సినిమాలో సాంగ్స్ అండ్ కమల్ హాసన్ గారి లుక్స్ అండ్ మేనరిజం ఎంత బాగుంటాయి. ఇందులో అవేమీ అంత బాగాలేదు. నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. ఈ సినిమాకి ఏదైతే క్యాప్షన్ ఉందో జీరో టాలరెన్స్ అని, సినిమా చూస్తున్నప్పుడు మనకు కావాలి చాలా టాలరెన్స్. ఇంకా ఏదైతే పాయింట్ చూపించారో దానికి ప్రాపర్ ఎండ్ ఇవ్వాలి. సాడ్లీ ఇవ్వలేదు. అందుకే నేను పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. ఇంకా ఎమోషన్స్ కూడా అంతగా కనెక్ట్ అవ్వలేకపోయాను. అసలు ఈ సినిమా చూశాక రామ్ చరణ్ గేమ్ చేంజర్ గురించి తలుచుకుంటే భయం వేస్తుంది. షూటింగ్ అవ్వకపోయి ఉంటే కసిగా ఎలాగైనా హిట్ కొట్టాలని ఉంటారులే, హిట్ పడిద్దిలే అని అనుకోవచ్చు, నమ్మకం ఉంటది. బట్ ఆ సినిమా షూటింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందంట. చూడాలి. ఇక దిల్ మామ్ పైనే మన నమ్మకంతో ముందుకెళ్ళాలి. ఇంకా మూవీ ప్రమోషన్స్ లో చెప్పినట్టు సినిమా అయ్యాక పార్ట్ 3 ట్రైలర్ వేశారు. అసలు డైరెక్ట్ గా పార్ట్ 3 తీసి ఉంటే బాగుండేది కదా. పార్ట్ 3 ట్రైలర్ బాగుంది. ఇంకా ఈ సినిమాలో మనకి తెలిసిన ఫేమస్ బిజినెస్ మ్యాన్లు చాలా మందిని చూపించారు. సినిమా చూస్తుంటే కామెంట్ చేయండి, మీకు ఎవరెవరు అనిపించారో, గుర్తుపట్టారో. ఇక బాబీ సింహ క్యారెక్టర్ కూడా ఎందుకు ఉందో అన్నట్టుగా ఉంది. పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. సరే, అదంతా కాదు. ఓవరాల్ గా ఒక్క ముక్కలో మళ్ళీ చెప్పాలంటే, మన సేనాపతికి బలం అండ్ ఎమోషన్స్ తగ్గి ఈ సినిమాని బలహీనంగా మన ముందుకు తీసుకొచ్చారు. మన బలం తగ్గి నీరసం వచ్చేలా చేశారు. ఇది మన ఈ సినిమా వ్యూ రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.